వెల్కమ్ టు లిజీ కిచెన్స్. ఈరోజు మనం వెన్న కారం దోశ ఎలా తయారు చేయాలో చేసి నేర్చుకుందాం. ముందుగా మనం ఒక బౌల్లో లేదంటే ఒక గ్లాసులో కొలతతో మనం మినపప్పు తీసుకోవాలి. అదే కొలతతో 2 బియ్యం తీసుకోవాలండి. 1కి 2 బియ్యం కొలత అండి, గుర్తుపెట్టుకోండి. మనం కొంచెం నీళ్లు పోసేసుకొని వాటిని నైట్ అంతా నాననివ్వాలి. ఉదయం మనం దోశ వేసుకునేటప్పుడు మాత్రమే 1 గంట ముందు పిండిని మనం మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలండి. దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి, నిరభ్యంతరంగా వస్తాయి, చాలా బాగా టేస్ట్గా ఉంటాయి, ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకున్న ఈ మినపప్పు బియ్యం పిండిలో ఈ విధంగా కలిపేసుకొని నేను సాల్ట్ వేసుకొని విధంగా కలుపుకుంటున్నాను. సోడా ఉప్పు కూడా వేయనండి, అది కూడా అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మనం కారం రెడీ చేసేసుకుందాము. ఒక జారులో ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని 4 వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకొని 1 టమోటా వేసుకోవాలండి. కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఒక 4 ఎండుమిర్చి వేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. 4 మన కారం కావాలనుకుంటే ఒక 5 వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను. చూడండి, దీన్ని బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దాన్ని కారం మిక్సీ పట్టుకుంటాం కదా, దాన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. కొంచెం చిన్న బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి. అంటే ఈ కారంలోకి అప్పుడు చాలా ఇంకా దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం దోశ కదా మనం చేసుకునేది. ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని నేను ఈ విధంగా రుద్దుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరూ ఈ విధంగానే చేస్తారు. ఇప్పుడు నేను దోశ వేసేస్తున్నానండి. నేనైతే కొంతమంది అయితే నైటే నానబోసి బియ్యం అన్నం మిగిలిపోయిన అన్నం వేసేసి మరి ఉదయం పిండి పట్టుకుంటారు కదండి. నాకైతే అట్లా ఇష్టం ఉండదు. ఎందుకంటే అన్నం ఒక నైట్ ఉంటే పాసిపోతుంది. ఆ పాసిపోయింది మళ్ళీ మిక్సీ పట్టుకొని మనం దాన్ని పాసిపోయిన దాన్ని తెల్లవారి పాయబెట్టి ఇంకా అది అంత ఆరోగ్యానికి మంచిది కాదని నా ఉద్దేశం అండి. నాకైతే అట్లా అన్నం అదంతా వేసి నైట్ అంతా పొలయి పెట్టి చేయటం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు బటర్ వేసాను. ఇప్పుడు కారం మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ కారంని దీన్ని అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం దోశ కాల్చుకోవాలండి, మాడనీయకుండా. మీకు ఒకవేళ ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను దోశ వేసుకునే 1 గంట ముందు మాత్రమే నేను మినపప్పు బియ్యాన్ని రుబ్బుకుంటాను మిక్సీ జార్లో. దోశ రెడీ అయిపోయిందండి. బటర్ కారం దోశ వేడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. భలే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే రాత్రి పులిస్తే మాత్రం ఉదయానికి పొట్టొబ్బరం అయిపోయి గొంతులోనే ఉన్నట్టు పుల్లతేపులు వస్తున్నట్టు ఈ విధంగా ఉంటుంది కదండి దోశ. చాలా కష్టంగా ఉంటుంది దోశ తిన్నప్పుడు, మంకుగా ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా అది పులిసిపోయి అన్నం మిగిలిన అన్నం వేసి అది రుబ్బుకొని ఒక నైట్ అన్నం ఉంటేనే పాసిపోద్ది తెల్లారికి. ఆ పాసిపోయిన దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకొని మనం తినటం మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నాకైతే ఇష్టం ఉండదండి. నేను ఈ విధంగా చేసుకుంటాను. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు కామెంట్ బాక్స్లో మీరు నాకు తెలియపరచండి.